Good evening, good afternoon, all of you. Today, some more problems are discussed in the semiconductor materials. See the display section. Previous two examples are discussed in the semiconductors conductivity resistivity modes. Today also another problem using semiconductor materials, either silicon or germanium, from the given data, using given data, substitute and assume the relevant formula, substitutes the data, find out the required parameter. Okay, parameter means either resistivity or conductivity or hall voltage or hall effect resistivity, everyone. మనకి ఏదైతే మనం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటామో అది రిక్వైర్డ్ ఫార్ములా యూజ్ చేసుకుని సాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? దీని తర్వాత ఈ టూ ప్రాబ్లమ్స్ అయ్యాక ఫెర్మి లెవెల్స్ ని డిస్కస్ చేద్దాం ఈరోజు. ఫెర్మి లెవెల్స్, హౌ మెనీ టైప్స్ ఆఫ్ ఫెర్మి లెవెల్స్, వాట్ ఆర్ ద క్లాసిఫికేషన్స్, నెక్స్ట్ హౌ టు క్యాలిక్యులేట్ ది ఫెర్మి ఎనర్జీస్, దట్ మీన్స్ ఈఎఫ్. ఓకే, జనరల్లీ సెమీ కండక్టర్ మెటీరియల్స్ మనం డిస్కస్ చేస్తున్నాము. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్ క్లాసిఫికేషన్స్, ఇంట్రిన్సిక్, ఎక్స్ట్రిన్సిక్ అన్నాము, ప్యూర్ అండ్ ఇంప్యూర్ సెమీ కండక్టర్స్. వాటిలో మనకి ఫెర్మి ఎనర్జీస్ కనుక యాడ్ చేసుకుంటే ఇంట్రిన్సిక్ ఫెర్మి లెవెల్స్, extrinsic Fermi levels. Again, extrinsic two types. Okay, two types are N type and P type. So what do you mean N type? P type means pentavalent and trivalent impurities added to a pure semiconductor or crystal, that is known as N type and P type semiconductors discuss చేస్తాం. సో దాని నుంచి మనకి ఫెర్మి ఎనర్జీస్ ఇంట్రిన్సిక్ లోను, ఎక్స్ట్రిన్సిక్ టూ టైప్స్ N type and P type ఫెర్మి ఎనర్జీస్ ఎలా వస్తాయి అనేది డెరైవ్ చేస్తాం. యాక్చువల్లీ యాజ్ పర్ ది సిలబస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ పోల్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డెరైవ్ చేసిన తర్వాతే ఈ ఫెర్మి ఎనర్జీస్ వస్తాయి. కానీ మనకు డెరివేషన్ పార్ట్లు అందులో ఏమి ఇవ్వలేదు. బట్ ఇందులో ఈ నోట్స్ లో డెరివేషన్ పార్ట్స్ ఉన్నాయి, టెక్స్ట్ బుక్ లో కూడా చూడండి. సో వాటిని అందులో మనకు రిక్వైర్డ్ ఫార్ములామెటిక్ గా తీసుకుని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకసారి స్టడీ చేయండి, ఎప్పుడన్నా ఖాళీగా ఉన్నప్పుడు. నేను అవి కావాలంటే కనుక డెరివేషన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ స్మాల్ ఎన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ పోల్ స్మాల్ పి అనేది డెరివేషన్ వస్తుంది. దానికి ఈక్వల్ అంటే ఎలాగంటే ఒకసారి లాస్ట్ డిస్కస్ చేస్తున్నాం ఎప్పుడన్నా. ఓకేనా? Come to this is the today class briefing. Now come to the problem. Another problem is a sample of germanium is doped for the extent of 10 power 14 donor atoms per cubic centimeter and 5 into 10 power 13 acceptor atoms per cubic centimeter. ఇక్కడ రెండు ఇచ్చారు చూసారండి, అవి 10 power 14 డోనార్ అటామ్స్ అని ఇచ్చారు, యాక్సెప్టర్ అటామ్స్ అని ఇచ్చారు. అంటే 2 పాయింట్స్ మనకు ఇచ్చారు అవి. ఓకే, at temperature of sample, resistivity of pure germanium is 80 ohm centimeter. So here also resistivity కూడా ఇచ్చేసారు, resistivity ఫైండ్ అవుట్ చేయవసరం లేదు. మొత్తం చూడండి. నెక్స్ట్, if the applied electric field is 5 volts per centimeter, అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇచ్చారు. ఓకే, then what is the required parameter? Find the total conduction current density. అర్థమైంది? ఇప్పుడు ఇచ్చిన ప్రాబ్లంలో ఫైండ్ ది కరెంట్ డెన్సిటీ, కండక్షన్ కరెంట్ డెన్సిటీ అన్నారు. అంటే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది? కరెంట్ డెన్సిటీ. యూనో కరెంట్ డెన్సిటీ ఫార్ములా జే కదా. ప్రీవియస్ డెరివేషన్స్ పార్ట్ లో కనుక మనం చెక్ చేసుకున్నట్టయితే డెరివేషన్స్ లో చూడండి, జే బాటమ్ సైడ్ ఉంది. జే ఈజ్ ఈక్వల్ టు యూనో ద కరెంట్ డెన్సిటీ ఫార్ములా ఫ్రమ్ ది ప్రీవియస్ ఈక్వేషన్స్, n mu n plus p mu p into whole into charge into electric field. ఓకేనా? సో ఈ కరెంట్ డెన్సిటీ కావాలంటే రిక్వైర్ పారామీటర్స్ ఏమన్నాయి చూడండి. స్మాల్ ఎన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి, మ్యూ ఎన్ కావాలి, స్మాల్ పి కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ కావాలి, అండ్ మ్యూ పి చార్జ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఇక్కడ ఏమేమి డేటా ఇచ్చారు మనకి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇచ్చారు యాజ్ పర్ ది గివెన్ డేటా, యూనో చార్జ్. నెక్స్ట్ ఎన్ పి ఇచ్చారు. ఎన్పి అనేది డేటాలు ఇచ్చేస్తారు, అవి ఎల్ఎంపి ఎలా డిఫైన్ చేయాలనేది చూద్దాం. దట్ ఈస్ ఇండైరెక్ట్ డేటా. అండ్ మ్యూఎన్ మ్యూపి, యూనో ఎలక్ట్రాన్ మొబిలిటీ అండ్ హోల్ మొబిలిటీ ఫ్రమ్ ద డేటా టేబుల్. ఓకేనా? సో ఈ డేటా అంతా ఫైండ్ అవుట్ చేస్తాం. వీటికి కావాలంటే ఫస్ట్ ఫైండ్ అవుట్ ది ఎన్ అండ్ పి.
ఎన్ అండ్ పి ఇండైరెక్ట్గా ఇచ్చారు, మనం ఎన్పి ఫైండ్ అవుట్ చేయాలి యూజింగ్ ఎలక్ట్రిక్ న్యూట్రాలిటీ కండిషన్స్. మనకు ఒక ఈక్వేషన్ ఉంది, ఇది రివర్స్ ప్రాసెస్ లో చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి. సో ఇక్కడ ఈక్వేషన్ చూపిస్తున్నాను. సో ఇన్ దిస్ వన్, in the electrical neutrality condition, n plus Na is equal to P plus Nd. గుర్తుందండి ఈక్వేషన్, ఎలక్ట్రిక్ న్యూట్రాలిటీ కండిషన్. సో ఈక్వేషన్ నుంచి మనకి దీని నుంచి n మైనస్ పి ఈజ్ ఈక్వల్ టు Nd మైనస్ Na. ఈ Nd అనేది డోనర్ స్టేట్ అండ్ యాక్సెప్టర్ స్టేట్ డేటా ఇచ్చేస్తారు. ఓకేనా, యూ కెన్ సబ్స్టిట్యూట్ డోనర్ స్టేట్ అండ్ యాక్సెప్టర్ స్టేట్ డేటా. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 5 × 10⁻13 వస్తుంది. ఎలా వచ్చింది? 5 Na మైనస్ Nd అనేది ఫ్రమ్ ది ఎలక్ట్రిక్ న్యూట్రాలిటీ కండిషన్. n మైనస్ పి కూడా డేటా వచ్చింది. మరి n మైనస్ పి డేటా 5 × 10⁻13 ఫ్రమ్ ది గివెన్ డేటా. గివెన్ డేటా ఒకసారి చూడండి. ఇక్కడ చూడండి, యాక్సెప్టర్ ఆటమ్స్ జర్మేనియం ఈజ్ డోప్డ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ 10⁻14 డోనర్ ఆటమ్స్ పర్ క్యూబిక్ సెంటీమీటర్ అన్నారు. వాట్ యు మీన్ 10⁻14 donor atoms? What is indication? What is the notation of the donor atoms? So 10⁻14 equals to, for germanium, accept donor impurity is Nd value. Okay, and 5 × 10⁻13 acceptor atoms per cubic centimeter at the temperature sample anamata. So that is Na value. Okay, now Nd minus Na, Nd minus Na, దాన్ని సింప్లిఫై చేస్తే కనుక మీకు ఈ డేటా వస్తుంది 5 × 10⁻13. 10⁻14 మైనస్ 5 × 10⁻13 అన్నారు. ఓకేనా, దాని డేటా కనుక మీకు సింప్లిఫై చేసుకుంటే ఈ 5 × 10⁻13 వస్తుంది. చెక్ చేసుకోండి అవి. రైట్, ఇప్పుడు n మైనస్ పి అనేది 5 × 10⁻13 వచ్చింది. దీంట్లో ఒక ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. దట్ మీన్స్ n ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ 5 × 10⁻13 వేసుకోవచ్చు. అదర్వైజ్ పి ఈజ్ ఈక్వల్ టు n మైనస్ 5 × 10⁻13 అయినా రాయొచ్చు. ఏదో ఒకటే ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయండి. సో n ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ 5 × 10⁻15 ఒక ఈక్వేషన్ తీసుకుంటే, ఓకేనా, ఈ పి అనేది ఎంత వస్తుంది అనేది మనకు చెక్ చేసుకుంటాం. ఫస్ట్ చెక్ చేసుకునే ముందు దీనికి ఇంకా ఈక్వలెంట్ ఏమున్నాయి. సో n ఫైండ్ అవుట్ చేయాలంటే ఒక ఈక్వల్ కండిషన్ చెక్ చేయాలి కాబట్టి, యూనో ఇక్కడ రెసిస్టివిటీ ఇచ్చారు చూడండి గివెన్ డేటాలో 1/ρ. ఇక్కడ పైన రెసిస్టివిటీ వాల్యూ, రెసిస్టివిటీ ఆఫ్ ప్యూర్ జర్మేనియం ఈజ్ 80 ohm centimeter అన్నాం. వాట్ ఈస్ ఇండికేషన్ ఆఫ్ రెసిస్టివిటీ? రో వాల్యూ. ఓకేనా, సో రో వాల్యూ ఇచ్చారు కాబట్టి దీనికి సిగ్మా ఫార్ములా తెలుసు మనకి. నో సిగ్మా ఇంట్రిన్సికేషన్, సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1/ρi. అండర్స్టాండ్? సో రో డేటా ఇచ్చారు, రో డేటా ఇచ్చినప్పుడు సిగ్మా ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ నో సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు, దీనికి ఈక్వలెంట్ ఫార్ములా ఏముంది? ఇంట్రిన్సిక్ కండక్టివిటీ ఇన్ ది ఇంట్రిన్సిక్ లెవెల్. ఓకేనా, ఎన్ఐ ఆఫ్ μn ప్లస్ μp ఇంటూ ఛార్జ్. ఇక్కడ సిగ్మా ఐ కండిషన్ ప్రీవియస్ ఈక్వేషన్ ఒకసారి మీకు రీకలెక్ట్ చేసుకుంటే, ఓకేనా, సిగ్మా అనేది ఫైండ్ అవుట్ అవుతుంది ఫ్రమ్ ది రో. ఈ రో వాల్యూ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. ఇదిగో రో అనేది అక్కడ ఇచ్చారు, జర్మేనియం రెసిస్టివిటీ రో వాల్యూ. సో దిస్ రో సబ్స్టిట్యూట్ ఇన్ దిస్ కేస్, this is 1 by reciprocal resistance is equal to 1 by resistivity equals to sigma I వచ్చింది. నో సిగ్మా ఐ ఫార్ములా ఈజ్ దిస్ వన్. దీని నుంచి ఇప్పుడు సిగ్మా ఐ తెలుసు, మ్యూఎన్ మ్యూపీ ఛార్జ్ తెలుసు. ఓకే, ఇంకా అన్నోన్ వాల్యూ ఏముందో తెలియాల్సింది, ఎన్ వాల్యూ తెలియాలి. కాబట్టి ఎన్ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా ఇప్పుడు, ఎన్ఐ. సో ఇంట్రిన్సిక్ లెవెల్ కాన్సన్ట్రేషన్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు, వాట్ ఈస్ ద రిలేటెడ్ ఈక్వేషన్? 1/ρi ఇంటూ μn ప్లస్ μp ఇంటూ ఛార్జ్. ఇంకా ఈ కండిషన్స్ బట్టి, ఓకేనా, ఎన్ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. దీని రిలేషన్ యూజ్ చేసుకుని ఎన్ఐ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం అండ్ ఫైండ్ ది ఎన్ఐ వాల్యూ. ఓకేనండి, ఇది ఎంత వస్తుంది? 1.4 × 10⁻13 ఎంత వచ్చింది దీని వాల్యూ చూడండి. ఎన్ఐ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు మనకి అసలు యాక్చువల్గా మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాము? కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ కావాలి. కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎంత కావాలంటే ఈ తెలియాలి,
ఓకేనా. ఇంకొక రిలేటెడ్ ఈక్వేషన్ కనుక ఫైండ్ అవుట్ చేస్తే ఎన్ అయితే తెలిసింది, ఎన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఎన్ కానీ పీ కానీ ఫైండ్ అవుట్ చేయాలి. దానికి రిలేటెడ్ ఒక సింపుల్ టర్మ్ చూడండి. అండ్ మాస్ యాక్షన్లో మాస్ యాక్షన్లో ఎన్ ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. గట్ ఇట్. సో ఎన్ ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ కాబట్టి ఎన్ అయితే తెలుసు, ఎన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాము, డిఫైన్ చేసాము ఒకటి. ఎన్ ఈజ్ ఈక్వల్ పీ ప్లస్ 5 into 10^13. సో ఎన్ పీ తెలుసు కాబట్టి ఒక పీ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా దీని నుంచి. కమ్ టు ది మాస్ యాక్షన్లో ఎన్పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. దట్ ఎంప్లాయిస్ ఎన్ ఇంటూ పీ. సో మనకి పీ తెలియదు కాబట్టి పీ ఫైండ్ అవుట్ చేస్తున్నాము. పీ ఆఫ్ లేదంటే ఎన్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసుకోండి. సో ఎన్ ప్లేస్లో ఎన్ ఈజ్ ద పీ ప్లస్ 5 into 10^13 కాబట్టి ఇది ఎన్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసాం. పీ ప్లస్ 5 into 10^13 ఇంటూ పీ ఉంది కాబట్టి పీ అడ్జస్ట్ చేసాం. ఇది ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. ఎన్ఐ వాల్యూ. సో ఎన్ఐ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ 1.4 into 10^13 హోల్ స్క్వేర్. అంటే టోటల్ ఈక్వేషన్ నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇప్పుడు పీ అనేది సాల్వ్ చేసుకుంటాం. ఓకేనా. మొత్తం ఈ సబ్స్టిట్యూషన్ ఈక్వేషన్లో పీ అనేది సాల్వ్ చేస్తాం. నువ్వు పీ సాల్వ్ చేసావనుకోండి, ఓకేనా, దీన్ని సింప్లిఫై చేస్తుంది కదా. పీ వాల్యూస్ రెండు పీస్ ఉన్నాయి. ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే కనుక పీ వస్తుంది. ఈ పీని ప్రీవియస్ సబ్స్టిట్యూట్ చేసిన ఈక్వేషన్లో ఎన్ ఈజ్ ఈక్వల్ పీ ఇంటూ అజ్యూమ్ చేసుకున్నాం కదా ఒకటి. ఎలా న్యూట్రాలిటీ కండిషన్ నుంచి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఆఫ్టర్ దట్ ఎన్ వస్తుంది. సో ఎన్ వాల్యూ పీ వాల్యూ వచ్చేసినాయి. ఓకేనా. నౌ కమ్ టు ది కరెంట్ డెన్సిటీ ఈక్వేషన్. ఇప్పుడు కరెంట్ డెన్సిటీ ఈక్వేషన్కి రిక్వైర్మెంట్స్ ఏమన్నాయి చూడండి. let J is equal to current density, total current density J is equal to N mu N plus P mu P into charge into electric field. Charge value, electric field value, okay, mobility of electron and hole for germanium. Fine, germanium ఇచ్చేసారు కండిషన్. ఆ జర్మేనియంకి మొబిలిటీ mu N and mu P వాల్యూ ఇచ్చేసారు. టేబులర్ ఫామ్ నుంచి తీసుకుంటాం. నౌ N and P values also found the previous equations N and P. సో ఇవన్నీ కూడా డేటా సబ్స్టిట్యూట్ చేస్తే నౌ వి గాట్ టోటల్ కరెంట్ డెన్సిటీ జే వాల్యూ. సరే, ఈక్వేషన్ డైరెక్ట్గా వచ్చేవండి ఇవి. ఫస్ట్ రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి, దాని రిలేటెడ్ ఈక్వేషన్స్ ఏమున్నాయి, గివెన్ డేటా ఏమైతే ఇచ్చారో అన్డిఫైన్డ్ వాల్యూస్ ఏమేమి ఫైండ్ అవుట్ చేయాలో తెలుసుకొని దాంతో ఒక ఇంటర్నల్ ప్రాసెస్. ఓకే, అవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మీకు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకసారి 7 మార్క్స్ ఇస్తారు, ఓకే, 3 or 4 మార్క్స్ ఇస్తారు. మీకు ఇచ్చిన డేటాని బట్టి ఫైండ్ అవుట్ చేసుకోండి. రైట్. నేను ఒకసారి అర్థమైందా మీది? ఎనీవన్ అన్మ్యూట్ చేసి ఒకసారి కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఎనీ మోర్ డౌట్ ఇన్ ది కరెంట్ డెన్సిటీ ఫైండింగ్ వాల్యూ? ఎంతమంది వచ్చారు? 84 మెంబర్స్ వచ్చారు అవుట్ ఆఫ్ 95. బి సెక్షన్లో ఇంకొక 3 మెంబర్స్ కూడా యాడ్ అవుతున్నారండి. రీజాయిన్డ్ మెంబర్స్ బి సెక్షన్లోకి వస్తారు. సో వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తే 95 + 3 98 అఫీషియల్గా మీకు ప్రిన్సిపల్ గారి నుంచి లెటర్ వచ్చిన తర్వాత ఇందులో యాడ్ చేస్తాము. అప్పటి నుంచి అటెండెన్స్ కన్సిడర్ చేస్తారు వాళ్ళు. మరి వాళ్ళు ఉన్నారా రిజిస్టర్ నెంబర్స్ లాస్ట్లో? ఎవరు మురళి అంటే ఈయన పేరు ఉంచారు, చూసుకొని చెక్ చేసుకోండి ఒకసారి. ఓకే, G4 కింద నెంబర్ వేరేది ఏదో పడినట్టు ఉంది. I5 D2 J0 J2 వచ్చారు. D2 లాస్ట్కి వెళ్ళిపోయింది ఎందుకన్నా చూడండి. H1 లాస్ట్కి వెళ్ళింది. ఇంకా రీజాయిన్ నెంబర్స్ కొన్ని యాడ్ అవ్వలేదు, చెక్ చేసుకున్నాం అవి. 84, ఇంకా 11 మెంబర్స్ ఆబ్సెంట్ ఉన్నారు, చెక్ చేసుకున్నాం అవి. ఎనీవన్ అన్మ్యూట్? మా ప్రాబ్లం అర్థమైందా అందరికి? సార్ అన్మ్యూట్ చేసి మాట్లాడండి ఎవరన్నా. నెంబర్ I1. హలో సార్. అమ్మా అర్థమైందా? ప్రాబ్లం అర్థమైందా? ఎస్ సార్. ఓకే ఓకే అమ్మా, జాగ్రత్త ఫాలో అవ్వండి. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చూద్దాము. హాల్ ఎఫెక్ట్ మీద ఒక ప్రాబ్లం చూస్తాను, అది కూడా చెక్ చేసుకోండి. మెటీరియల్ ఉంది కాబట్టి ఏదైనా డౌట్ అయినా తర్వాత చెక్ చేసుకోండి అమ్మా, నోట్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే తర్వాత క్లారిఫై చేసుకోవాలి, డౌట్ఫుల్గా ఉండొద్దు. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి ఒకసారి. మెథడ్స్ అనేది సేమే, కాకపోతే డేటా యూజ్ చేసుకుని మన కండిషన్స్ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, నౌ
ఏ పీ టైప్ మెటీరియల్, ఇక్కడ చూడండి పీ టైప్ మెటీరియల్ ఇచ్చారు, cubic centimeter. Okay, if intrinsic carrier concentration, no, intrinsic concentration is Ni value. Ni is 1.48 to 10 power 10 per cubic centimeter. The P type material calculate resistivity of the material. ప్రీవియస్ ప్రాబ్లంలో టోటల్ కరెంట్ డెన్సిటీ తీసుకున్నాము. ఓకేనా, ఇక్కడ రెసిస్టివిటీ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. ఒక్కొక్కసారి సిగ్మా కండక్టివిటీ ఇచ్చి రెసిస్టివిటీ ఫైండ్ అవుట్ చేయమంటారు, ఒకసారి రెసిస్టివిటీ ఇచ్చి కండక్టివిటీ ఫైండ్ అవుట్ చేయమంటారు. సో అడిగిన ప్రాబ్లం బట్టి మనకి ఎజ్యూమ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఇక్కడ పీ టైప్ అన్నారు కాబట్టి స్పెసిఫిక్ గా పీ టైప్ ఇచ్చినప్పుడు మన కండిషన్ ఏం తీసుకోవాలి? జనరల్ గా పీ టైప్ ఎక్స్టెన్సివ్ కదా. The p-type extrinsic semiconductor material, what is the condition? If concentration of hole is much greater than concentration of electron, if p-type. So కాబట్టి p is much greater than n తీసుకుంటే then nd is 0, donor state 0 అయిపోతుంది. Therefore it is called p-type extrinsic semiconductor. Now p-type extrinsic semiconductor తీసుకున్నప్పుడు ఓకేనా, మనకి ఫార్ములా ఏముంది? p plus nd is equal to n plus na కదా. Hence P is approximately equals to acceptor state. Concentration of acceptor state and Ne is nothing but concentration of acceptor state. Small n represents the concentration of electron. Small p represents concentration of hole. Capital N subscript A indicates the acceptor state or concentration of acceptor atoms. Okay na? Like ND means concentration of donor state అంటాము దాన్ని, డోనర్ ఆటమ్స్ అంటాం అన్నమాట. సో అవి రిలేషన్ చూడండి. ఫర్ పీ టైప్ తీసుకున్నప్పుడు P is equal to Na అవుతుంది. ద డేటా ఇచ్చేసారు అవి 1.6 into 10 power cubic centimeter కాన్సన్ట్రేషన్. సో P is equal to Na is equal to 1 into 10 power 16 per cubic centimeter. ఓకేనా, ఇప్పుడు మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? రెసిస్టివిటీ క్యాలిక్యులేట్ చేయమన్నారు, రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్. అసలు రెసిస్టివిటీ ఫార్ములా ఏంటి? ఓకేనండి, రో వాల్యూ. So rho is the reciprocal of the conductivity. You know, conductivity of p type కాబట్టి sigma p is equal to ఓకేనే 1 by resistivity తీసుకున్నారు అనుకోండి, 1 by rho. So rho of p 1 by rho is equal to that means conductivity in the p type region. కానీ మనకి p type conductivity ఫార్ములా తెలుసు. ఓకేనా, p type conductivity ఫార్ములా is Q into ఎంత అండి? ఫార్ములా ఎంత ఉంది? అది P is much greater than n తీసుకుంటున్నారు కదా, P mu P into చార్జ్. అండర్స్టాండ్? దాన్ని బట్టి మనకి డేటా అంతా కూడా సబ్స్టిట్యూట్ చేసుకుంటాం అన్నమాట. సో ఈ రెసిస్టివిటీ కావాలంటే సిగ్మా వాల్యూ తెలుసుకోవాలి. సిగ్మా వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే కనుక మనకు కావాల్సిన రెసిస్టివిటీ వాల్యూ వచ్చేస్తుంది విత్ యూనిట్స్. రైట్, ఇక్కడ చూడండి, యాక్సెప్టర్ స్టేట్ ఇచ్చేసారు, ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, మ్యూపీ వాల్యూ ఇచ్చారు. ఓకేనండి, దెన్ మ్యూఎన్, మ్యూఎన్ రెండు ఇచ్చేసారు, కండిషన్ ఇచ్చారు, పీ టైప్ కాబట్టి పీ ఈజ్ మచ్ గ్రేటర్ దాన్ ఎన్ అని. సో ఈ ఫార్ములా ఇచ్చేస్తే మనకి పీ వాల్యూ ఎంత వస్తుంది అనేది డిఫైన్ చేశారు. దేర్ ఫోర్ ఫైండ్ అవుట్ ది ఎన్ వాల్యూ. ఓకేనండి, ఎన్ వాల్యూ తీసుకునేటప్పుడు ఎన్ ఈజ్ ఈక్వల్ టు యూజింగ్ మాస్ యాక్షన్ లా ఎన్ ఇంటూ పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్. కానీ మనకి పీ ఫైండ్ అవుట్ చేసాము, ఇది పీ టైప్ మెటీరియల్ కండక్షన్ తీసుకున్నప్పుడు పీ వాల్యూ వచ్చేసింది, ఇంట్రిన్సిక్ వాల్యూ వచ్చింది. సో ఎన్ తెలియదు కాబట్టి ఎన్ వాల్యూ అనేది ఈ ఇంట్రిన్సిక్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ నుంచి సాల్వ్ చేయొచ్చు. Got it? Now n is equal to ni square by p from the mass action law and substitute ni square and p value. ఈ p అనేది మనకి p టైప్ మెటీరియల్ తీసుకున్నాం కాబట్టి దాని నుంచి కనెక్ట్ చేసుకున్నాం అనమాట. ఓకే, ఇక్కడ టోటల్ మెటీరియల్ రెసిస్టివిటీ అడిగారు కాబట్టి ఎన్ మ్యూఎన్ పి మ్యూపీ రెండు కూడా తీసుకుంటున్నాం. ఓన్లీ క్యాలిక్యులేషన్స్ పర్పస్ కోసం మనకి ఎన్ వాల్యూ ఇది మాస్ యాక్షన్ లో తీసుకుని ఈపీ సబ్స్టిట్యూషన్ తీసుకున్నాం కండిషన్. రైట్, నౌ ఎన్ వాల్యూ వచ్చింది, పి వాల్యూ వచ్చింది. ఓకేనా, సబ్స్టిట్యూట్ చేయండి అవి. దేర్ ఫోర్ ఫైండ్ అవుట్ ది
ఆర్ క్యాలిక్యులేట్ ద రెసిస్టివిటీ ఆఫ్ ది మెటీరియల్ అన్నారు. ఇక్కడ పి మ్యూపి ఎన్విఎన్ రెండు ఇచ్చారు కాబట్టి మనకి రెసిస్టివిటీ వాల్యూ ఇది పి రో 1 బై రో వాల్యూ రో ఈజ్ ఈక్వల్ టు 1 బై చార్జ్ ఇంటూ మ్యూఎన్ ఎన్ మ్యూఎన్ ప్లస్ పి మ్యూపి ఇంటూ చార్జ్ అనమాట. ఇచ్చిన డేటాను అన్నిటిని కూడా సబ్స్టిట్యూట్ చేసుకుని పి వాల్యూ ఎన్ వాల్యూ మ్యూపి మ్యూఎన్ అండ్ చార్జ్. ఓకేనా? సో దాని వాల్యూ మీరు సింప్లిఫై చేస్తే 1.25 అంతా వచ్చింది ఇది. ఓకేనా? ఓమ్ సెంటీమీటర్ రెసిస్టివిటీ ఓమ్ సెంటీమీటర్ కదా, కండక్టివిటీ అయితే రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టివిటీ ఇన్వర్స్ వస్తుంది. సో వాల్యూ చెక్ చేసుకోండి ఇవన్నీ కూడా. ఓకేనా? ఇక్కడ మీకు పీ టైప్ ఇచ్చారు కాబట్టి పీ టైప్ లో కనుక డైరెక్ట్ ఫార్ములా ఇక్కడ ఎన్విఎన్ కనుక ఎలిమినేట్ చేసి ఫార్ములా కనుక ఇచ్చేస్తే కనుక అప్రాక్సిమేట్లీ ఇది రావడానికి ఛాన్స్ ఉంటుంది. అది కూడా వెరిఫై చేయొచ్చు మీరు. డేటా ఎన్విఎన్ ఇచ్చేస్తారు కాబట్టి దాని నుంచి ఈ రెండిట్లో చేసిన వస్తుంది. ఒకవేళ కండిషన్ లేకపోకుండా ఈజ్ మ్యాచ్ గ్రేటర్ దెన్ అండ్ కండిషన్ అప్లై చేసినప్పుడు ఓకేనా ఇంట్రిన్సిక్ ఏరియా కాన్స్టెంట్ రెసిస్టివిటీ తీసుకుంటే 1 బై సిగ్మా చార్జ్ ఇంటూ పి మ్యూపి తీసుకున్నా కూడా మీకు అప్రాక్సిమేట్లీ దగ్గరకు వస్తుంది. వెరిఫై చేసుకోండి అది. నెక్స్ట్ ఎంత ప్రాబ్లమ్ చూద్దాము. ఇవన్నీ కూడా చూసారు. ఇప్పుడు ఎన్ని అయినాయి మెథడ్స్. ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కండక్టివిటీస్ ఫైండ్ అవుట్ చేసాము. ఓకే, ఇంట్రిన్సిక్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ మెటీరియల్స్ కండక్టివిటీ అండ్ రెసిస్టివిటీ. నెక్స్ట్ కరెంట్ ఇంటెన్సిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. నెక్స్ట్ రెసిస్టివిటీ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాము. అంటే రెసిప్రోకల్ ఆఫ్ ది కండక్టివిటీ ఈక్వల్స్ రెసిస్టివిటీ కాబట్టి రెండింటి అలానే తీసుకోవచ్చు. ఆపోజిట్ ఇన్వర్స్ ప్రొపోర్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం హాల్ ఎఫెక్ట్ ప్రాబ్లం ఉంది. సరే చూడండి. ద హాల్ ఎఫెక్ట్ ఈజ్ యూజ్డ్ టు determine the mobility of holes mu p in a p-type material. Okay, assume bar resistivity, bar means conductor bar resistivity is 3 lakh 3 into 10 power 5 ohm centimeter. Okay, and resistivity rho value, rho is the 3 into 10 power 5 ohm centimeter. Please remember units are the reciprocal of the resistivity equals to కండక్టివిటీ అవుతుంది. ఇప్పుడు యూనిట్ అవుతుంది ఓమ్ సెంటీమీటర్ ఇన్వర్స్. ఓకే, దెన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి వాల్యూ ఇచ్చారండి అవి. ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఈజ్ ఈక్వల్ 0.1 వెబర్స్ పర్ మీటర్ అండ్ డి ఈజ్ ఈక్వల్ టు డబ్ల్యూ డిస్టెన్స్ అండ్ విడ్త్ ఇచ్చేసారు. అవి 6 mm. ఒక చోటమో మీటర్ ఉంది, ఇంకొక చోటమో ఎంఎం ఉంది. ఓకేనండి, ఇవన్నీ కూడా ఈక్వల్ నోటేషన్స్ కన్వర్ట్ చేసుకోవాలి. ఒక ఏదర్ సెంటీమీటర్స్ ఆర్ మీటర్స్ ఆర్ మిల్లీమీటర్స్. ఓకే, సో డిఫరెంట్ టైంలో ఉన్నప్పుడు యూనిఫామిటీ ఉండాలి కాబట్టి మిల్లీమీటర్స్ ని సెంటీమీటర్ లో కానీ మీటర్స్ లో కానీ కన్వర్ట్ చేయండి. అదర్వైజ్ మీటర్స్ ని మిల్లీమీటర్ సెంటీమీటర్ ఏదో ఒకటి కన్వెన్స్ మోడ్ లో మార్చుకోండి. సో జనరల్ మనకి ఈక్వేషన్స్ లో సెంటీమీటర్స్ లో వస్తున్నాయి కాబట్టి అవి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ ద మెజర్డ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ అండ్ హాల్ వోల్టేజ్ ఆర్ 10 మైక్రోయాంపియర్ అండ్ 60 millivolts. అంటే ఇది కూడా డేటా ఇచ్చేస్తారు. వాట్ ఆర్ ద రిలవెంట్ డేటా? మెజర్డ్ వాల్యూస్ ఆఫ్ కరెంట్ అంటే ఐ వాల్యూ ఇస్ ద 10 power 10 into 10 power -6 మైక్రోయాంపియర్. 10 మైక్రోయాంపియర్ మీన్స్ 10 into 10 power మైక్రో. ఇండైరెక్ట్ వాల్యూస్ ప్రాబ్లమ్స్ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఇండైరెక్ట్ డేటా కూడా కరెక్ట్ చేసుకోవాలండి. మిల్లీ ఒక 10 మిల్లీ ఉందనుకోండి, 10 into మిల్లీ మీన్స్ 10 power -3 మైక్రో 10 power -6. ఆ ఇండైరెక్ట్ డేటా కూడా సబ్స్టిట్యూషన్ ఉండాలి. చాలా మంది మిస్టేక్ చేసేది ఏంటంటే 10 మైక్రోయాంపియర్స్ 10 రాసి వదిలేస్తారు. సో మైక్రో మెన్షన్ చేయరు. మైక్రో మీన్ 10 power -6. అలా కిలో 10 power 3, మెగా 10 power +6. ఓకే, అవన్నీ కూడా ఇండైరెక్ట్ డేటాస్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ చేయండి. అండ్ దెన్ 60 millivolts ఈజ్ ద హాల్ వోల్టేజ్. హాల్ వోల్టేజ్ 60 millivolts ఇచ్చారు రెస్పెక్టివ్లీ. ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ హోల్ మొబిలిటీ. ఫైండ్ హోల్ మొబిలిటీ. సో ఫైండ్ హోల్ మొబిలిటీ అన్నారు కాబట్టి హాల్ ఎఫెక్ట్ లో వాట్ ఈస్ ద రిలేటెడ్ ఫార్ములా? హాల్ ఎఫెక్ట్ మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తాము? హాల్ వోల్టేజ్ ఒకటి ఫార్ములా రాసాము, మొబిలిటీ రిలేటెడ్ ఈక్వేషన్ ఒకటి ఫైండ్ అవుట్ చేస్తాము. మొబిలిటీ విత్ కండక్టివిటీ ఆర్ రెసిస్టివిటీ మోడ్. సో గివెన్ డేటాలో కండక్టివిటీ, రెసిస్టివిటీ, మొబిలిటీ ఇందులో మీకు ఏవైతే డేటా ఉందో ఆ డేటాని యూజ్ చేసుకుని రిక్వైర్డ్ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేయండి. అండర్స్టాండ్?
ఇప్పుడు ఈ హాల్ ఎఫెక్ట్ నుంచి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు? ఫైండ్ మ్యూపీ, హోల్ మొబిలిటీ. వాట్ ఈస్ ద రిలేటెడ్ ఫార్ములా ఫర్ హోల్ మొబిలిటీ? వన్ ఆఫ్ ద రిలేషన్ ఈస్, చూడండి ఇక్కడ ఫార్ములా ఐడెంటిఫై చేస్తున్నాను. ద రిలేషన్ ఈస్ మ్యూపీ ఈజ్ ఈక్వల్ టు కండక్టివిటీ ఇంటూ హాల్ రెసిస్టివిటీ RH. అండర్స్టాండ్? ఇక్కడ సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1/ρ అన్నాం, రెసిప్రోకల్ ఆఫ్ ది రెసిస్టివిటీ. ఇట్ ఈస్ ఆల్సో ఈక్వల్స్ టు RH బై రో వాల్యూ. సో ఇందులో మనకు ఉపయోగపడే ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో అవి సబ్స్టిట్యూట్ చేసి మిగిలిన ఫైండ్ అవుట్ చేయండి. ఓకే, ఇక్కడ ఇప్పుడు దీనికి మ్యూపీ కావాలంటే వాట్ ఆర్ ద రిక్వైర్డ్ పారామీటర్స్? RH అండ్ రో వాల్యూ. RH హాల్ కోఎఫిషియంట్, we don't have hall coefficient, so అది ఫైండ్ అవుట్ చేయాలి. వాట్ ఈస్ ద రిలేషన్ ఆఫ్ ది హాల్ రెసిస్టివిటీ విత్ హాల్ వోల్టేజ్? ఇక్కడ ఫార్ములా ఇచ్చారు చూడండి. యాజ్ పర్ ద డెరివేషన్ హాల్ వోల్టేజ్ RH BI ఇంటూ RH బై W. ఓకేనండి, హాల్ వోల్టేజ్ ఫార్ములా నుంచి హాల్ రెసిస్టివిటీ ఫార్ములా సింప్లిఫై చేస్తాము. ఇక్కడ ఏమొస్తుంది? RH ఈజ్ ఈక్వల్ టు VH హాల్ వోల్టేజ్ ఇంటూ విడ్త్ ఆఫ్ ది సెమీకండక్టర్ బార్ డివైడెడ్ బై B ఇంటూ I. ఇది ఫార్ములా. యాక్చువల్లీ ఎక్కడి నుంచి వచ్చింది? ఇది హాల్ వోల్టేజ్ VH ఫార్ములా నుంచి. హాల్ వోల్టేజ్ డెరైవ్ చేస్తాం మనం ప్రీవియస్లీ. ఓకే, RH ఈజ్ ఈక్వల్ టు BI ఇంటూ RH, ఓకే, RH డివైడెడ్ బై W. అంతేనా? ఇది మనం డెరైవ్ చేసిన ఫంక్షన్ హాల్ వోల్టేజ్ నుంచి. సో దీని నుంచి మనకు RH ఫైండ్ అవుట్ చేయమన్నాం. సో సింప్లిఫై ది ఈక్వేషన్ ఫ్రమ్ దిస్ వన్. RH equals to VH into, okay, W width of the semiconductor divided by RH. ఇది rearrange చేసుకున్నాం ఈక్వేషన్. Here what are the known values? Hall voltage, it is 60 millivolts. Hall voltage given, width of the value D is equal to W is equal to 6 mm. B magnetic field, okay, B ఇచ్చేసారు 0.1 వెబర్స్ పర్ మీటర్. అండ్ కరెంట్ కూడా ఇచ్చేసినట్టున్నారు కదా. కరెంట్ ఎంత ఇచ్చారండి? కరెంట్ ఈజ్ ద 10 మైక్రో యాంపియర్. సో ఫైండ్ అవుట్ ది RH వాల్యూ. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే RH వస్తుంది. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ RH లో W అనేది 6 ఇంటూ మిల్లీమీటర్ కదా, మిల్లీమీటర్ కాబట్టి ఇక్కడ 10⁻³ అంటే ఇప్పుడు ఇది యూనిట్స్ ఏం చేస్తాం? మీటర్స్ తో కన్వర్ట్ చేస్తున్నారు. అవి మిల్లీమీటర్స్ మీటర్స్లోకి వచ్చేసింది. ఎందుకని? బి వాల్యూ 0.1 వెబర్స్ పర్ మీటర్ కాబట్టి రెండింటిలో మీటర్ ఈక్వల్గా ఉండాలి. ఏదైనా మీటర్ ఆర్ మిల్లీమీటర్లు ఏదైతే ఉందో ఆ వాల్యూ వచ్చేటట్టు చూసుకోండి అమ్మ అవి. రైట్. సో RH వాల్యూ 360 వస్తుంది ఆఫ్టర్ కన్వర్షన్. ఆఫ్టర్ క్యాల్కులేషన్ ఆఫ్ ద ఆల్ పాయింట్స్, VH ఈజ్ ద 60 millivolts, డైరెక్ట్ వాల్యూ విడ్త్ 6 into 6 millimeter, మీటర్స్ తో కన్వర్ట్ చేస్తే 6 into 10⁻³ డివైడెడ్ బై B అండ్ కరెంట్. B is the 0.1 వెబర్స్ పర్ మీటర్ ఇంటూ 10 కరెంట్ 10 మైక్రో, 10 into 10⁻⁻⁶. ఓకేనా, ఇది మైక్రో వచ్చేసింది. అంటే ఇక్కడ మీటర్లో ఉంది, ఇక్కడ కూడా మీటర్ కన్వర్ట్ చేసుకున్నాం. మీరు చేయాల్సిన పార్ట్ ఏంటి? ఇక్కడ 6 millivolts బదులుగా ఏం చేశారు? 6 into 10⁻⁻³ రాస్తారు, బికాస్ ఇట్ ఈస్ ఇన్ ది మీటర్. సో ఇక్కడ మ్యాగ్నెటిక్ డినామినేటర్ మీటర్ ఉంది కదా, సో అది కూడా 2 యూనిట్స్ మీటర్స్లోకి వచ్చినవి. అక్కడ జాగ్రత్తగా చూసుకున్నాం మా కన్వర్షన్. సో RH ఫైండ్ అవుట్ చేస్తాం. RH ఇస్ 360. నౌ మ్యూపీకి కావాల్సినవి సిగ్మా ఇంటూ RH. RH వాల్యూ సిగ్మా తెలుసా అండి? తెలీదు, కానీ సిగ్మాకి బదులుగా ఏమి ఇస్తారు? సెమీకండక్టర్ రెసిస్టివిటీ రో ఇచ్చారు. కాబట్టి సిగ్మా తెలియదు కాబట్టి సిగ్మాకి ఈక్వలెంట్ మళ్ళీ రెసిస్టివిటీ ఫైండ్ అవుట్ చేసుకున్నాం రిలేటెడ్ ఈక్వేషన్. సో 1 రెసిస్టివిటీ 3 into 10⁻⁵ ఓం సెంటీమీటర్ ఇది. ఓకేనా? కాబట్టి ఆ కన్వర్షన్స్ లో రెసిస్టివిటీ వాల్యూస్ తీసుకుని సింప్లిఫై చేస్తే మీకు మ్యూపీ ఈజ్ ఈక్వల్ టు 1200 cm² per volt second వస్తుంది. RH వాల్యూ, ఓకే, రెసిస్టివిటీ వాల్యూ రెండు సబ్స్టిట్యూట్ చేసి ఫైండ్ అవుట్ చేయండి. ఇక్కడ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈక్వేషన్ 120 into 10⁻⁻³ మీటర్ స్క్వేర్, అంటే ఒకసారి మీటర్స్ లో రాసాము పర్ వోల్ట్ సెకండ్,
ఇంకొకసారి ఏం చేస్తాము, ఈ మీటర్స్ని సెంటీమీటర్స్తో కన్వర్ట్ చేస్తారు. ఓకేనా? సెంటీమీటర్ కన్వర్ట్ చేస్తే కనుక కన్వర్షన్స్ మార్చండి. మీటర్ సెంటీమీటర్ కన్వర్షన్ చేసినప్పుడు 1200 సెంటీమీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్. సో ఈ విధంగా మనకు మీటర్స్లో కావాలన్నా సెంటీమీటర్స్లో కావాలన్నా కన్వర్ట్ చేసి ఫైండ్ అవుట్ చేయొచ్చు. దట్ ఈస్ కాల్డ్ యూపీ, పోల్ మొబిలిటీ. ఓకేనా మరి? సో ఇంతలో ప్రాబ్లమ్స్ ప్రీవియస్ కండక్షన్ మీద ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ ఫెర్మి లెవెల్స్. ఓకే, ఇప్పుడు ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫెర్మి లెవెల్స్, ఫెర్మి ఎనర్జీ classified into two types, intrinsic and extrinsic Fermi level. In the intrinsic Fermi level, the Fermi level means the center of the gravity of the permanent energy gap. అంటే మనకు ఒక చూపిస్తున్నాను చూడండి. ఇది వన్ టైప్ ఆఫ్ ఫెర్మి లెవెల్. ఇది ఫెర్మి లెవెల్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ సెమీకండక్టర్, ఎక్స్ట్రిన్సిక్ పీ టైప్ అండ్ ఎన్ టైప్. ఇవి చెప్పే ముందు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ రెండు ఈక్వేషన్స్ ఉంటాయి, అవి డిస్కస్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిడర్ వన్ ఆఫ్ ది ఎనర్జీ బ్యాండ్. సో ఇన్ దిస్ ఎనర్జీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఎనర్జీ బ్యాండ్. ఇట్ ఈస్ ద ఎన్ టైప్ ఎనర్జీ బ్యాండ్. ఓకే, ఆ ఎన్ టైప్ అనేది కాకుండా ఎన్ టైప్, పీ టైప్ ఆర్ ఇంట్రిన్సిక్ అనేది తీసుకుంటే మనకి and the energy band level, it classified into a top side band is the conduction band. చూడండి, టాప్ సైడ్ బ్యాండ్ is conduction band, bottom side is the valence band, middle band is the forbidden energy gap. Okay, this one. So in the forbidden energy gap, a center of the gravity of the forbidden energy gap, central line, is known as Fermi energy, let EF. అంటే ఫెర్మి ఎనర్జీ యావరేజ్ ఆఫ్ ది కండక్షన్ ఎనర్జీ అండ్ వ్యాలెన్స్ ఎనర్జీకి ప్రూవ్ చేస్తుంది ఇంట్రిన్సిక్ కండిషన్స్ లో. వాట్ ఈస్ ది ఇంట్రిన్సిక్ లెవెల్ కండిషన్? ఇంట్రిన్సిక్ కండిషన్ ఎన్ఐ ఈజ్ ఈక్వల్ టు, ఎప్పుడు వస్తుందంటే ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి, దెన్ ద కండిషన్ ఈజ్ ఇంట్రిన్సిక్ లెవెల్ కండిషన్ ఎన్ఐ కదా. ఎన్ఐ ఈజ్ ఇంట్రిన్సిక్ లో ఎన్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్స్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది హోల్స్. సో ఈ కండిషన్ లో తీసుకున్నప్పుడు మనకి ఫెర్మి ఎనర్జీ ఈక్వల్ ఏమవుతుంది? యావరేజ్ ఆఫ్ ది కండక్షన్ అండ్ వ్యాలెన్స్ ఎనర్జీ అంటాం. వేర్ ఈస్ ద వ్యాలెన్స్ ఎనర్జీ అండ్ కండక్షన్ ఎనర్జీ? చూడండి, ఇక్కడ ఫెర్మి లెవెల్ మిడిల్ సెంట్రల్ లైన్ ఆఫ్ ది గ్యాప్ ఎనర్జీ ఇస్ ద ఫెర్మి ఎనర్జీ. టోటల్ గ్యాప్ ఎనర్జీ ఇస్ కండక్షన్ ఎనర్జీకి వ్యాలెన్స్ ఎనర్జీకి మధ్యలో పార్ట్ అనమాట. ఇది ఫర్బిడెన్ ఎనర్జీ గ్యాప్. ఓకే, in the materials of forbidden energy gap is approximately more than 6 electron volt. That is the insulator. Conductor is the both energy bands, conduction band and valence bands are overlapped, and forbidden energy gap is approximately 1.2 electron volt. 1.1 or 1.2 electron volt is the for the semiconductor. The semiconductors లో మనకి N type and P type ఇంట్రిన్సిక్ తీసుకుంటాం. 3 types of levels. మ్యూట్ చేయండి అమ్మ, ఎవరిది అన్మ్యూట్ అయినట్టుంది చెక్ చేసుకోండి. ఇప్పుడు దొరికిన చాలా రైట్, శ్రీలంక 82 మెంబర్స్, 2 మెంబర్స్ తగ్గారు. మధ్యలో మ్యూట్ అవుతున్నామో చూసుకోండి. So from this one energy gap, find out the Fermi level in intrinsic level in N type and P type. సో దీని నుంచి మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాము? సపోజ్ ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్ తీసుకున్నాం అనుకోండి, కాన్సన్ట్రేషన్ ఇందులో మనకి ఫెర్మి లెవెల్ ఈఎఫ్ ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. ఇంట్రిన్సిక్ క్యారియర్ కండిషన్, the condition is if n is equal to p అంటాం. అసలు n is equal to p అనేది ఫస్ట్ డెరైవ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఈక్వేషన్. ఈ డెరివేషన్స్ పార్ట్ లో మనకి n రిలేటెడ్ ఈక్వేషన్ n is equal to nc కండక్షన్ స్టేట్ ఇంటూ, ఒక nc అనేది ఒక సమ్ ఆఫ్ ద కాన్స్టెంట్ టర్మ్ గా తీసుకుంటాం సింప్లిఫికేషన్స్ లో. అది ఒక ఈక్వేషన్ డెరైవ్ చేసిన చూపిస్తాను మీకు. ఇది సబ్స్టిట్యూట్ చేస్తే యూ కెన్ సాల్వ్ ది
ఎన్ టైప్ పీ టైప్ లెవెల్ కండిషన్స్ లో ఫెర్మి ఎనర్జీ వచ్చేస్తాయి. సో మీకు సిలబస్ మీ డెరివేషన్ పార్ట్ ఒకటి నేను ఒక ఈక్వేషన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేస్తాను. మీరు ఒకసారి స్టడీ చేయండి అమ్మ అవి. ఎప్పుడన్నా పొరపాటున అడిగారు అనుకోండి వదిలిపెట్టుకోకుండా ఒక ఐడియా ఉంటుంది. నౌ n ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ కండక్షన్ ఎనర్జీ ఈసీ మైనస్ ఈఎఫ్ బై కేటీ. ఓకే, కేటీ కే ఇస్ ద బోల్టేజ్ కాన్స్టెంట్, ఇట్ ఈస్ ద టెంపరేచర్. సో ఈ విధంగా ఈక్వేషన్ n ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎఫ్ బై కేటీ అనేది ఒక డెరివేటివ్ ఫంక్షన్ వస్తుంది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఈక్వేషన్స్ లో, డెరివేషన్ పార్ట్ లో. ఇది ఒక పెద్ద ఈక్వేషన్ ఉంది, అది ఒకసారి స్టడీ చేయండి. అలాగే పీ కావాలనుకోండి, సో పీ ఈజ్ ఈక్వల్ టు కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఈక్వల్స్ ఇక్కడ ఎన్సీ కండక్షన్ స్టేట్ కదా, హోల్స్ లో బ్యాలెన్స్ స్టేట్ గా తీసుకుంటాం, ఎన్విగా తీసుకుంటాం అనమాట. అది ఎన్వి ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్, ఇక్కడ చూడండి డిఫరెన్స్ ఆఫ్ కండక్షన్ అండ్ ఫెర్మి ఎనర్జీ డిఫరెన్స్ తీసుకున్నారు. ఇది పొటెన్షియల్ కాంటాక్ట్స్ ఇవి. ఓకే, ఈసీ మైనస్ ఈఎఫ్ ఫర్ కండక్షన్ బ్యాండ్ తీసుకున్నప్పుడు మరి బ్యాలెన్స్ బ్యాండ్కి ఏమవుతుంది, ఈ కింద రీజియన్ లోకి వస్తుంది. ఓకేనా, సర్క్యూట్ డయాగ్రామ్ అబ్జర్వ్ చేయండి. இந்த కండక్షన్ బ్యాండ్ అండ్ ఫెర్మి ఎనర్జీలో డిఫరెన్స్ ఆఫ్ కాంటాక్ట్ పొటెన్షియల్, ఇక్కడ కండక్షన్ బ్యాండ్ ఇక్కడ ఈసీ ఉంది చూడండి లెఫ్ట్ సైడ్ టాప్ సైడ్ లో, ఇది ఈఎఫ్. అంటే ఈ రెండింటికి డిఫరెన్స్ కాంటాక్ట్ పొటెన్షియల్స్ ఏమవుతాయి, ఎనర్జీ ఈసీ మైనస్ ఈఎఫ్ గా తీసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈసీ మైనస్ ఈఎఫ్ ఇది కండక్షన్ ఎనర్జీకి తీసుకుంటాం. అదే బ్యాలెన్స్ ఎనర్జీ అయితే ఈఎఫ్ మైనస్ ఈవీగా తీసుకోవాలన్నమాట. సో ఇక్కడ కండిషన్ ఏమవుతుంది అప్పుడు, లైట్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఈక్వల్స్ ఇట్ ఈస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్స్ టు బ్యాలెన్స్ స్టేట్ ఎన్వి ఇంటూ బ్యాలెన్స్ కండిషన్ స్టేట్, ఒక కాన్సన్ట్రేషన్ ఆఫ్ బ్యాలెన్స్ స్టేట్ అన్నమాట. ఇది ఈ పవర్ మైనస్ ఆఫ్, ఇక్కడ ఈ రెండు డిఫరెన్స్ బ్యాలెన్స్ స్టేట్ దగ్గర డిఫరెన్స్ ఈఎఫ్ మైనస్ ఈసీగా ఈఎఫ్ మైనస్ ఈవీగా తీసుకుంటాం బై కేటీ. ఇది వన్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ డెరైవ్డ్ ఫంక్షన్ వేర్ ఎన్సి అండ్ ఎన్వి అనేవి మనం మాస్ యాక్షన్ లా చార్జ్ ఎలక్ట్రాన్ మాస్ అండ్ హోల్ మాస్ ఇవన్నీ కూడా సమ్ కాన్స్టెంట్ విత్ టెంపరేచర్ రిలేటెడ్. ఓకే, చూపిస్తాను, చెక్ చేయండి అవి. నౌ బిఫోర్ ది ఫైండింగ్ ఫెర్మి లెవెల్స్ ఫస్ట్ క్యాల్కులేట్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్. ఈ రెండు ఫైండ్ అవుట్ చేస్తే కనుక అప్పుడు మనం ఈ ఫెర్మి ఎనర్జీ సాల్వ్ చేస్తాం. అర్థమవుతుందండి అవి. సో లెట్ ఎన్సీ ఈజ్ ఈక్వల్ టు ఎన్సీ ఇంటూ ఈ పవర్ ఆఫ్ మైనస్ ఆఫ్ ఈసీ మైనస్ ఈఎఫ్ బై కేటీ అనేది రెండు ఈక్వేషన్స్ సాల్వ్ చేస్తాం. అవుతుందా, ఈ ఎన్ అండ్ పి వాల్యూస్ నుంచి ఇవి వస్తేనే కానీ ఫెర్మి ఎనర్జీస్ రావు. ఓకే, ఈ డెరివేషన్లో నాటినా సరే ఒకసారి మీరు చెక్ చేసుకోండి, తర్వాత ఎప్పుడు ఎదుర్కొన్నప్పుడు చెప్తాను అవి. కాబట్టి ఇప్పుడు ఇది ఎన్ టైప్ అండ్ పీ టైప్ ఎక్స్టెన్సివ్కి. నౌ ఇంట్రిన్సిక్ కండిషన్ ఏమవుతుంది, ఇన్ ది ఇంట్రిన్సిక్ కండిషన్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పి. ఈ రెండు సింప్లిఫై చేసుకుంటే కనుక కండిషన్ బ్యాండ్ మనం డెరైవ్ చేసేటప్పుడు ఫెర్మి ఎనర్జీ, ఇప్పుడు ఫెర్మి ఎనర్జీ ఫర్ ఇంట్రిన్సిక్ కండిషన్, ఓకే, అండ్ ఎక్స్టెన్సిక్ కండిషన్ లో ఫెర్మి ఎనర్జీ ఇన్ ఎన్ టైప్ మెటీరియల్, ఓకే, ఫెర్మి ఎనర్జీ ఇన్ ఎన్ టైప్ మెటీరియల్, ఫెర్మి ఎనర్జీ ఇన్ పీ టైప్ మెటీరియల్, ఫెర్మి ఎనర్జీ ఇన్ ఇంట్రిన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్. 3 ఫెర్మి లెవెల్స్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా, సో ఇంట్రిన్సిక్ కండిషన్ తీసుకున్నప్పుడు ఇఫ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు పీ తీసుకుంటాం కాబట్టి ఇన్ దట్ కండిషన్ ఫెర్మి ఎనర్జీ ఈజ్ యావరేజ్ ఆఫ్ ది కండక్షన్ అండ్ వ్యాలెన్స్ ఎనర్జీస్. వ్యాలెన్స్ అండ్ కండక్షన్ ఎనర్జీ ఇక్కడ ఉన్నాయి, వీటి యావరేజ్ తీసుకుంటే ఏమవుతుందండి, ఈఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఈసీ ప్లస్ ఈఎఫ్ ఈవి బై 2. ఇది ఇంట్రిన్సిక్ కండిషన్స్ లో ఫెర్మి ఎనర్జీ డెరైవ్డ్ ఫంక్షన్. సో అది కూడా ప్రూవ్ చేస్తాము, దాంట్లో కూడా ఉంటుంది. అంటే జనరల్ టాపిక్స్ తీసుకున్నవి. ఇప్పుడు ఫెర్మి ఎనర్జీని ఎన్ టైప్ తీసుకున్నారనుకోండి, ఆ ఫెర్మి ఎనర్జీ ఎన్ టైప్ తీసుకుని కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ తీసుకుని దాన్ని ఈక్వేషన్ సింప్లిఫై చేస్తే ఈఎఫ్ వస్తుంది. అలాగే ఫెర్మి లెవెల్ ఇన్ పీ టైప్ ఎక్స్టెన్సిక్ లో కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్ ఈక్వేషన్ తీసుకుని సాల్వ్ చేయొచ్చు. ఓకే, సో ఫెర్మి ఎనర్జీ నథింగ్ బట్ it is the concentration of forbidden energy gap or average of the
కండక్షన్ అండ్ బ్యాలెన్స్ అంటే ఇంట్రిన్సిక్ కండిషన్. అదే యాంటైర్లో తీసుకుంటే రిక్వైర్డ్ సమ్ ఎనర్జీ. సో డిఫరెంట్ పొటెన్షియల్ చెక్ చేసుకుంటాం. అలాగే ఫెర్మి లెవెల్ ఇట్ ఈస్ క్లోజర్ టు దిస్ ఫెర్మి లెవెల్ క్లోజర్ టు కండక్షన్ ఎనర్జీ ఏంటి ఎన్ఐ తీసుకున్నారనుకోండి. వాట్ మీన్ పీ టైప్ is it trivalent or pure semiconductor? Pentavalent added to a pure semiconductor, that is ఏం తీసుకుంటామండి అవి ఎన్ టైప్ తీసుకున్నా పీ టైప్ తీసుకుంటున్నామా? ఇంకో పైన ఇచ్చారు చూడండి, డోనర్ టైప్ ఇంప్యూరిటీ. కన్సిడర్ ఏ డోనర్ టైప్ ఇంప్యూరిటీ is added to a pure semiconductor or crystal, okay, to the donor atoms ionized at the given temperature. సో డోనర్ టైప్ ఇంప్యూరిటీస్ ఏవైతే యాడ్ చేశారో అవి మనకి పీ టైప్ లోకి వస్తాయి. ఓకేనండి. పెంటావాలెంట్ అండ్ ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్ అనమాట, డోనర్ అండ్ యాక్సెప్టర్ ఐటమ్స్. సో వాటి నుంచి మనకి ఈఎఫ్ ఎన్ టైప్, ఈఎఫ్ పీ టైప్ డెరైవ్ చేయొచ్చు. ఓకే, ఈ డెరివేషన్ పార్ట్ రేపు చెప్తానులేండి. ఇవి మొత్తం కాంబినేషన్స్ అండ్ కాన్సన్ట్రేషన్ ఎలక్ట్రాన్ నుండి హోల్స్ ఉన్నాయి కదా, అవి ఎలా వస్తాయి అనేది చెక్ చేసి రేపు ఇస్తాను. Any more doubts in this one? Stop here. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?